డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం హార్వర్డ్ యూనివర్సిటీ యొక్క హక్కులు కాలరాస్తోందా? నిన్నటికి నిన్న డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అమెరికాలో ఒక ఆర్డర్ జారీ చేసింది. హార్వర్డ్ యూనివర్సిటీ యొక్క స్టూడెంట్స్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ని సస్పెండ్ చేసేసింది, క్యాన్సిల్ చేసింది అనమాట. అంటే హార్వర్డ్కి ఫారెన్ స్టూడెంట్స్ ఎవరైతే వచ్చి చదువుకుంటారో వాళ్ళని ఇక అమెరికా రానివ్వదన్నమాట. దీనికి సంబంధించి ఎవరైతే హార్వర్డ్ స్టూడెంట్స్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్స్ ప్రోగ్రాంలో ఎన్రోల్ అవుతారో, ఎస్ఈవిపి ప్రోగ్రామ్ అంటాం, దానికి గాను వాళ్ళకి F1 వీసాసు, J1 వీసాస్ వస్తాయి. ఇప్పుడు ఆ వీసాస్ అన్నీ కూడా క్యాన్సిల్ అవ్వబోతున్నాయి. హార్వర్డ్ యూనివర్సిటీ చేయాల్సిన పని ఏంటంటే, అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ హార్వర్డ్ యూనివర్సిటీకి 6 కండిషన్లు పెట్టింది. ఎవరైతే ఫారెన్ స్టూడెంట్స్ హార్వర్డ్లో చదువుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి పూర్తి డేటా కావాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కోరిందనమాట. వాళ్ళకి సంబంధించి ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్, స్టూడెంట్స్ ఎలాంటి ప్రొటెస్ట్లో పాల్గొన్నారు గత 5-6 సంవత్సరాల నుంచి, వాళ్ళు ఏదైనా క్లాషెస్లో పాల్గొన్నారా, యాంటీసెమిటిజం యాక్టివిటీస్లో పాల్గొన్నారా, పొలిటికల్ అన్రెస్ట్లో పాల్గొన్నారా, ఇవన్నీ కూడా ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీ సబ్మిట్ చేయాలి 72 గంటల లోపల. 72 అవర్స్ లోపల హార్వర్డ్ యూనివర్సిటీ ఇవి సబ్మిట్ చేస్తేనే అప్పుడు ఆ స్టూడెంట్స్ వరకు అలౌ చేస్తారు. లేకపోతే ఉన్నవాళ్ళని కూడా సర్దుకోమని బయటికి పంపించేస్తారనమాట. ఒకవేళ ఉన్నవాళ్ళు కూడా ఇల్లీగల్ అని డిక్లేర్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక్కడ. 72 గంటల లోపల హార్వర్డ్ యూనివర్సిటీ ఈ ఫారెన్ స్టూడెంట్స్ యొక్క డేటా ఇవ్వకపోతే అసలు ఆల్రెడీ చదువుకుంటున్న వాళ్ళ గతి కూడా కష్టంగానే కనిపిస్తుంది అనమాట.